జానపదాలు చాలా బాగుంటాయి. ఈ మధ్య కాలంలో ఒక మంచి పాట విన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంట్లో కంచంలున్న మెతుకులు ఇడిచిపెట్టి బయట ఎంగిల్ మెతుకుల కోసం ఎదురు చూసేటోళ్లకు ఇప్పుడు నేను చెప్పబోయే పాట ఒక మంచి ఉదాహరణ అన్నట్టు. ఇంతకీ నేను చెప్పబోయేది ఏం పాట అని అనుకుంటారా? తెల్ల 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 లుంగి గట్టి ఎటో పోయినావయ్యో నా బావా నా ముద్దుల బావ, ఎటో పోయినావయ్యో ఓ బావా ఓ ముద్దుల బావ, పక్కా వడల పంచాయతీ అయితే సెప్పా నేను పోయిన్నే ఓ పిల్లో ఓ రాదమ్మ, సెప్పా నేను పోయిన్నే ఓ పిల్లో ఓ రాదమ్మ. గిట్లా వాడిన జరేమనుకోకుల్లి. గీ పాటల ప్రస్తుతం జరుగుతున్న కథలన్నీ కళ్ళకు గట్టినట్టు చూపెట్టిల్లు. అంతేకాదు ఈ పాటల భార్య భర్తని ఎంత ప్రేమిస్తుందో చాలా చక్కగా చూపెట్టిల్లు. ఆడోళ్లకు ఓపిక ఉన్నంత వరకు సర్ది చెప్తారు, ఓపిక నశిస్తే ఆది పరాశక్తులై మరీ చుక్కలు చూపెడతారు. నిజంగా భర్త తప్పు చేస్తున్నాడని తెలిసినా కూడా ఏ భార్య కూడా ముందు బయట పెట్టదు, భర్తని మార్చడానికి ప్రయత్నిస్తుంది. అంత గొప్ప మనసు మా ఆడోళ్ళది. ఇట్లాంటి పాటలు వింటంటే జానపదాలు ఇంకా బతికున్నాయి అనిపిస్తుంది. నాకు ఈ పాట చాలా బాగా నచ్చింది. సాంగ్ సూపర్గా ఉన్నది. పాట అద్భుతంగా వాడిన రుక్మిణక్కకు మట్టిలో మాణిక్యంకి వందనాలు. గీ పాట యూట్యూబ్లో రిలీజ్ అయ్యి 2 నెలలు అవుతుంది. గీ పాటని ఇప్పటిదాకా ఒక 80 లక్షల మంది దాకా చూసిళ్ళు. గీ పాటని రాసింది మల్లేష్ మను చక్రాలన్న, మ్యూజిక్ కొట్టింది వెంకటాజ్మీర్ అన్న, మన బద్నకాలన్న, రుక్మిణక్క మస్త్ అంటే మస్తు వాడిల్లు. కెమెరాల తీసింది కత్తిరిచ్చింది అరవింద్ కొంతమన్న, డైరెక్టర్ చేసింది నాగం పరశురామన్న. ఈ పాటలు యాక్టింగ్ చేసిందే కాదు జీవించింది రమ్యశ్రీ అక్క, కత్రెపాక శ్రీను అన్న, రితికక్క. పైసలు పెట్టింది మహేష్ దుర్గం అన్న. ఈ పాటను మీరు ఇంకా చూడకపోయి ఉంటే దుర్గం మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, జల్దీ పోయి చూడుర్రి. శ్రీజక్క ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. నెక్స్ట్ ఏం పాట కావన్నో కామెంట్ పెట్టుర్రి. ఈ పాట కూడా విన్నాక మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టుల్లి. ఇక ఉంటా మళ్ళా.